వెల్కమ్ టు ఆ ఛానల్ అమ్మతో నేను. హాయ్ అండి. ఈరోజు మనం గుమ్మడికాయతో బొబ్బట్లు తయారు చేసుకోబోతున్నాం. సాధారణంగా పప్పుతో బొబ్బట్లు చేసుకుంటాం కదా మనం. ఈరోజు గుమ్మడికాయతో మనం బొబ్బట్లు చేసుకుందాం. రెండు కప్పుల మైదా తీసుకొని అందులో ఒక స్పూను బొంబాయి రవ్వ వేసి చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఒక స్పూను నెయ్యి కూడా వేసి పిండికి పట్టేటట్టుగా ఆ నెయ్యి అంతా కలుపుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం చపాతీ పిండిలాగా కలుపుకుందాం. చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మరొక 2 స్పూన్లు నెయ్యి వేసి ఈ నెయ్యి అంతా పిండిలో ఇంకిపోయేలాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత మెత్తగా వస్తాయి. ఇప్పుడు దీన్ని అరగంట పాటు ప్రక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గుమ్మడికాయని తురుముకొని ఆ తురుమును ఒక పాత్రలో వేసి వేయించుకుందాం. నేను 3 కప్పుల గుమ్మడి తురుమును తీసుకున్నాను. దీన్ని సన్నని మంట మీద వేయించాలి. ఇందులో చాలా నీరు ఉంటుంది కాబట్టి ఇందులో నీరు ఎగిరిపోవడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మూత పెట్టకుండా ఎగుర్చుకోవాలి. ఇందులో నీరు ఇంకిపోయిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసి దీన్ని చక్కగా వేయించాలి. ఇది బాగా దగ్గర పడేదాకా దీన్ని వేయించాలి. ఇప్పుడు దీనిలో 2 కప్పుల బెల్లం తురుము వేసుకుందాం. ఈ బెల్లం తురుము కరిగి చక్కగా పాకం వచ్చేలాగా దీన్ని వేయించాలి. గుమ్మడికాయ తీయగా ఉంటుంది కాబట్టి 2 కప్పుల బెల్లం సరిపోతుందండి. చాలదనుకునేవాళ్ళు మరి కాస్త వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇలాచీ పొడిని వేసుకుందాం. ఇలాచీ పొడి వేయంగానే స్వీట్కి మంచి టేస్ట్ వచ్చేస్తుందండి. మంచి వాసన టేస్ట్ కూడా వచ్చేస్తుంది. చూసారా, ఇది దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకుందాం. చల్లారిన తర్వాత దీన్ని ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరిటాకును తీసుకొని దాని మీద నెయ్యి రాసి మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మైదా మిశ్రమాన్ని చపాతీలా చేసుకొని దాని మధ్యలో ఈ గుమ్మడి కాయతో చేసినటువంటి పూర్ణాన్ని మనం పెట్టుకోవాలి. ఈ పూర్ణాన్ని పెట్టుకొని అంచులన్నీ మడిచి మరలా దాన్ని బొబ్బట్టులాగా ఒత్తుకోవాలి. చేతికి నెయ్యి రాసుకుంటూ మనం బొబ్బట్టులాగా ఒత్తుకోవాలి. దీన్ని పెన్నం మీద నెయ్యి వేసి సన్నని సెగ మీద కాల్చుకోవాలి. చక్క సన్నని సెగ మీద దోరగా కాల్చుకోవాలి. అంతేనండి, బొబ్బట్లు మనకి రెడీ అయిపోయాయి.
అప్పుడప్పుడు ఈ గుమ్మడికాయతో కూడా హల్వా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ప్రయత్నించి చూడండి. ఎలా ఉంది? నచ్చిందా?